అందరి సహకారంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని తిప్పర్తి మండలం బీజేపీ అధ్యక్షుడు వంగూరు రవి అన్నారు. వచ్చే సంవత్సరం మండలంలోని అన్ని గ్రామాలలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వంగూరు రవి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, లోకేష్, కృష్ణ, ప్రసాద్, శివశంకర్, హరీష్, మణి, జ్ఞానేశ్వర్, నరేష్, శివ, కృష్ణ, సతీష్, అఖిల్, సాయి, గణేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా తిప్పర్తి మండలంలో, అదేవిధంగా దేశంలో ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్రని ప్రతి ఒక్క యువకుడు తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఛత్రపతి శివాజీ తల్లి యొక్క మాట కోసం ఆయన యొక్క వీరత్వాన్ని చూపెట్టిండో, తల్లి అడుగుజాడల్లో నడిచింది కాబట్టి ఈరోజు ఛత్రపతి శివాజీ ఆ స్థాయిలో నిలబడగలిగిండు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ దేశంలోని ప్రతి ఒక్క మహిళని తన తల్లితో సమానంగా చూసుకొని ఇలా భరతమాత ఒడిలో చేరడం జరిగింది. కాబట్టి శివాజీ యొక్క చరిత్రని పాఠ్యపుస్తకాల్లో కూడా ఖచ్చితంగా ఆయన యొక్క చరిత్రని పాఠ్యపుస్తకాల్లో చేర్పించాలని ప్రతి ఒక్క హిందువులు ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ గారి చరిత్రను తెలుసుకోవాలని, ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని మండల కేంద్రంలోని యువకులకు తెలియజేస్తున్నాను. మండల కేంద్రంలోని ఛత్రపతి 395వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ఛత్రపతి శివాజీ జయంతి పలు గ్రామాల నుంచి, అలాగే హిందూ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క ఛత్రపతి శివాజీ జయంతిని విజయవంతం చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ అంటే ఒక యోధుడు, అలాగే హైందవ ధర్మాన్ని నిలబెట్టిన ఒక గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ. ప్రతి ఒక్క హిందూ ఈరోజు ఖచ్చితంగా ఆయన స్మరించుకొని ఆయన యొక్క జన్మదినాన్ని ప్రతి ఒక్క గ్రామాల్లో చేసుకోవాలని ఈ యొక్క మా తిప్పర్తి మండల హిందూ బంధువు తరఫున తెలియజేస్తున్నాం.